నేడే వైసీపీ మూడో జాబితా విడుదల చేయబోతున్నారు. ఫైనల్ చేయనున్నారు సీఎం జగన్. తుది దశకు చేరుకున్న ఇన్ఛార్జీల మార్పుపై కసరత్తు జరుగుతోంది. 2 దశల్లో మొత్తం 38 పోస్టులకు ఇన్ఛార్జీలు ప్రకటించబోతున్నారు. మరో 29 అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జీల మార్పుపై వైసీపీ దృష్టి సారిస్తోంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి. యాక్చువల్గా ఇప్పటికే 2 జాబితాలు రిలీజ్ అయ్యాయి వైసీపీ నుంచి. మొదటి దాంట్లో 11, రెండో దాంట్లో 27. ఈసారి కూడా కొంచెం ఎక్కువగానే ఉండొచ్చు అని అంచనా ఒకటి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక 30 లోపుగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీల మార్పుకు సంబంధించి వైసీపీ ఇవాళ సాయంత్రం కానీ లేకపోతే 8-9 గంటల ప్రాంతంలో కానీ నైట్ రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తుంది. నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో కృష్ణా జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కొడాలి నాని, పేరు నాని, పార్థసారథి ఇలా కొంతమంది భేటీ అయ్యారు. కృష్ణా జిల్లా మీద కొంత కసరత్తు పూర్తి. అనంతపురం, ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా మీద కూడా కసరత్తు దాదాపు పూర్తయిందని చెప్పుకోవచ్చు. ఒక 25-30 మంది ఇస్తే కనుక మొత్తం 3 దశల్లో, అంటే మొదటి 2 ఇవాళ ఇచ్చి 3తో కలిపి 60 పైగా మార్పులు వైసీపీలో కనిపిస్తున్నాయి. అంటే ఎమ్మెల్యేలను ఎంపీలను చేయటం, ఎంపీలను ఎమ్మెల్యేలు చేయటం, వాళ్ళ స్థానాలు మార్చడం, ఇవన్నీ కలిపి ఒక 60 మార్పులు ఈజీగా కనిపిస్తున్నాయి. ఇక ఫైనల్ గా ఇంకో జాబితా కొంచెం మనతో ఉండే అవకాశం త్వరలో సంక్రాంతి తర్వాత ఉండే అవకాశం కనిపిస్తుంది ఇవాళ కనుక రిలీజ్ చేస్తే. మొత్తానికి సామాజిక సమీకరణాలు, సర్వేలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయి, ఏ ప్రాంతంలో ఎవరు ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంది, వీటన్నిటి వల్లే ఈ మార్పులు చేర్పులు జరుగుతున్నాయని ఆల్రెడీ వైసీపీ సీనియర్ నేతలు కానీ లేకపోతే జగన్ వాళ్ళకి సూచించినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. కొంతమంది అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఎన్నికల్లో గెలవాలంటే ఈ మాత్రం త్యాగం చేయక తప్పదని ముందే ఇండికేషన్స్ ఇచ్చారు కాబట్టి ఎవరికి వాళ్ళు చదువుతున్న పరిస్థితి ప్రస్తుతం వైసీపీలో కనిపిస్తుంది. మరి ఇవాళ ఇచ్చే జాబితాలో ఇంకా పూర్తి స్థాయి క్లారిటీ వస్తుంది కాబట్టి ఇంకా ఎన్ని మార్పులు ఉంటాయి ఏంటనే దాని మీద కూడా త్వరలో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. లావణ్య, అయితే ప్రసన్న, ఏ ప్రాంతాలకి ఇన్ఛార్జీలను మార్చే ఛాన్స్ ఉందంటారు? అంటే ఇవాళ మనం ఇందాక చెప్పుకున్నట్టు ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఎందుకంటే పార్థసారథి తెలంగాణ ఎమ్మెల్యే ఆయన టీడీపీతో టచ్ లో ఉన్నారని ప్రచారం జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. మైలవరం ఒకటి ఉంది కృష్ణప్రసాద్ సీటుకి సంబంధించి, అదేవిధంగా పెడన జోగి రమేష్ కి సంబంధించి కొన్ని మార్పులు చేస్తూ ఉంటాయి. వీటి మీద దృష్టి పెట్టారు. దీంతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా 1-2 చోట్ల ఇన్ఛార్జీలు మార్చే ప్రక్రియ జరుగుతుంది. ఎమ్మెల్యేలు మార్చొచ్చు. తూర్పుగోదావరిలో కొంచెం పూర్తయింది, ఇంకా 1-2 స్థానాల్లో మిగిలింది కాబట్టి దాని మీద కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాపు నాయకుడు ముద్దగడ పద్మనాభం కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ అడుగుతూ ఉన్నారు. ముద్దగడ పద్మనాభం వైసీపీతో టచ్ లో ఉన్నారని చెప్తున్నారు కాబట్టి ఒకవేళ ఆయన వస్తే ఆయనకి పెద్దాపురం టికెట్ తూర్పుగోదావరిలో తునా ఏంటనే దాని మీద కూడా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. దీంతో పాటు ఎంపీ స్థానాలకు సంబంధించి కాకినాడ ఒకటి, ఏలూరు ఒకటి, రాజమండ్రి ఒకటి ఎంపీ స్థానాలు కూడా ఫైనల్ చేయాలి. దర్శకుడు వివి వినాయక్ పేరు కూడా వినిపిస్తోంది కాకినాడ, ఏలూరు ప్రాంతాల్లో పోటీ చేయడానికి ఎంపీగా. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ రోజు 3వ లిస్ట్ లో ఎలాంటి మార్పులు ఉంటాయి ఏంటి అనేది మనకి క్లారిటీ కావాలి. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.